ధైర్యం చేసినప్పుడే విజయం వరిస్తుంది. అది జీవితంలోనైనా, సినిమాలోనైనా. ఈ విషయాన్ని 7 దశాబ్దాల క్రితం ఓ భారీ బ్లాక్ అండ్ వైట్ సినిమా నిరూపించింది. నిర్మాణ వ్యయంలో, సాంకేతిక విలువల్లో, సంగీతంలో, సంభాషణల్లో, చివరకు రిలీజులోనూ చేసిన సాహసం ఎందరినో స్టార్లను చేసింది. నిర్మాతలతో పాటు పరిశ్రమకు ఓ స్థాయి తెచ్చింది. పింగళి నాగేందర్రావు రచనతో, కె.వి. రెడ్డి దర్శకత్వంలో విజయ సంస్థపై ఎన్టీఆర్, ఎస్వీఆర్, మాలతి ఇలా ఎందరితోనో నాగిరెడ్డి, చక్రపాణి చేసిన సాహసం 70 ఏళ్లు గడిచినా ఇవ్వాళ్టికీ వన్నె తగ్గని సినిమాగా నిలిచింది. ఆ సినిమా మరేదో కాదు, తెలుగు సినిమా ఎదగటంలో పునాదిగా నిలిచిన తొలితరం సినిమాలకు మూలస్తంభం 'పాతాళ భైరవి'. తమిళ మార్కెట్ కూడా కలిసొచ్చేలా ఏకకాలంలో 2 భాషల్లో సినిమా తీసే లాభదాయక ధోరణిని 'పాతాళ భైరవి'తో సక్సెస్ఫుల్ గా ఆచరణలోకి తీసుకొచ్చారు మన దర్శక నిర్మాతలు. 1949లో నిర్మాణ కష్టాల్లో ఉన్న వాహిని స్టూడియోస్ ని లీజుకు తీసుకొని విజయ ప్రొడక్షన్స్ ను స్థాపించిన నాగిరెడ్డి, చక్రపాణి వరుసగా సినిమాలు తీద్దామనుకున్నారు. అలా వారు విజయ ప్రొడక్షన్ తో నిర్మించిన మొదటి తెలుగు చిత్రం 'షావుకారు'. 'షావుకారు' చిత్రానికైతే పేరు బ్రహ్మాండంగా వచ్చింది కానీ కాసులు మాత్రం కురవలేదు. ఎంత పేరు తీసుకొచ్చినా సినిమాకు కాసులు కురవందే కొత్త కథలు రావు. కథలు లేనిది సినిమాలు లేవు. ఈ సందర్భంలో నాగిరెడ్డి, చక్రపాణిలు కాశీమజిలీ కథలు, అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటి కథలతో ఒక జానపద చిత్రాన్ని రూపొందించాలనుకున్నారు. విజయ ప్రొడక్షన్స్ వారు అంతకుముందే 'గుణసుందరి' కథ చిత్రం హిట్ కావటంతో కె.వి. రెడ్డి గారిని తాము తీయబోయే జానపద చిత్రానికి దర్శకత్వం వహించమని అడిగారు. అప్పుడు విజయ ప్రొడక్షన్స్ నాగిరెడ్డి, చక్రపాణిలు ఎన్టీ రామారావును, కె.వి. రెడ్డి అక్కినేని నాగేశ్వరరావును హీరోగా అనుకున్నారు. ఈ ఇద్దరిలో ఎవరిని హీరోగా తీసుకుందామని సందిగ్ధంలో ఉన్న టైంలో 'సంసారం' అనే సినిమా షూటింగులో పాల్గొని బ్రేక్ రావటంతో వాహిని స్టూడియోలో టెన్నిస్ ఆడుతూ ఉండేవారు. ఆఫీసులో ఉండి కె.వి. రెడ్డి, అక్కినేని, ఎన్టీఆర్ టెన్నిస్ ఆడే విధానాన్ని చూశారు. అక్కినేని కొట్టిన బాలును ఎన్టీఆర్ 2 చేతులతో బ్యాటుతో ఒక రకమైన ఫోర్స్తో తిరిగి కొట్టేవారు. ఆట ఆడుతున్న సమయంలో ఎన్టీఆర్ ఆడే విధానం కె.వి. రెడ్డికి బాగా నచ్చింది. తన కథలోని తోటరాముడికి ఎన్టీఆర్ బాగుంటాడని ఆయననే హీరోగా ఎంపిక చేసుకున్నారు. మాంత్రికుడి పాత్రకు గోవిందరాజుల సుబ్బారావును కాని, ముక్కాములను కాని తీసుకుందామనుకున్నారట దర్శకుడు కె.వి. రెడ్డి. కాని హీరోగా అప్పటికీ పెద్దగా ఇమేజే లేని యాక్టర్ ఎన్టీఆర్ ను తీసుకోవటంతో విలన్ను కూడా ముక్కాములా కాకుండా కొత్తవాడే ఉంటే బెటర్ అని ఎస్వీఆర్ ను తీసుకున్నారట. అప్పటికి ఎన్టీఆర్, ఎస్వీఆర్లు ఇద్దరు కూడా పెద్దగా పేరున్న నటులు కాదు. ఇలా ఫైనల్ గా నేపాల మాంత్రికునిగా ఎస్వీ రంగారావు గారిని తీసుకున్నారు. ఈ సినిమాలో యువరాణి పాత్ర కోసం మాయా మశ్చంద్ర, యువరాణి, గుణసుందరి కథ చిత్రాల్లో నటించిన మాలతీ గారిని తీసుకున్నారు. ఇదిలా ఉంటే 'పాతాళ భైరవి' సినిమాకు ఎన్టీఆర్ను తీసుకున్న విజయ ప్రొడక్షన్స్ వారు 2 సంవత్సరాలు వారి సంస్థలోనే ఎన్టీఆర్ విజయ సంస్థలో పనిచేయాలి. అలాగే విజయ సంస్థ వారు తీయబోయే 4 చిత్రాల్లో నటించాలని ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. అగ్రిమెంటు అయిన రోజు నుండి ఎన్టీఆర్ ఉదయం 4:30 గంటలకు వాహిని స్టూడియోకి రావటం, రిజిస్టర్లో సంతకం చేసి కర్రసాము సాధన, 9 గంటల వరకు అభ్యాసన చేయటం. స్టూడియోలో ఉన్న క్యాంటీనుకు వెళ్లి వారు పెట్టిన 2 ఇడ్లీలు, 1 వడ తినేవారు. విపరీతంగా కర్రసాములో పాల్గొనడం వలన వారు పెట్టే 2 ఇడ్లీలు సరిపోయేవి కావు. ఆ విషయం తాతినేని ప్రకాశ్ రావుకు తెలియటంతో నిర్మాతలకు చెప్పి ప్రతిరోజూ డబుల్ టిఫిన్ పెట్టించారు. పారితోషికంగా రోజూ 2 ఇడ్లీలు, 1 వడ, నెలకు 250 రూపాయలు ఎన్టీఆర్కు ఇచ్చేవారు. ఇలా 1951 మార్చి 15న 13 ప్రింట్లతో 'పాతాళ భైరవి' విడుదలైంది. మంచి టాక్ రావటంతో అప్పట్లో తెలుగు సినిమాల వ్యాపారం 10-15 ప్రింట్లతోనే జరిగేది. కానీ 1951 మార్చి 15న విడుదలైన తెలుగు 'పాతాళ భైరవి'ని 13 ప్రింట్లతో రిలీజ్ చేశారు. అలా మొదట 13 కేంద్రాల్లో విడుదలై 10 కేంద్రాల్లో 100 రోజులు, మిగతా 3 కేంద్రాల్లో 90కి పైగా రోజులు ఆడింది. పెరిగిన ప్రజాదరణతో ఫస్ట్ బ్యాచ్లోనే మొత్తం 60కి పైగా ప్రింట్లు తీసిన మొదటి సినిమా. ఇక తెలుగు, తమిళం 2 కలిపితే అప్పట్లోనే 100 ప్రింట్లు తీసిన తొలి సినిమా దక్షిణాదిలో ఇదే. ఆ తర్వాత పదే పదే రీ-రిలీజ్ అయిన 'పాతాళ భైరవి'కి మొత్తం మీద 500 ప్రింట్లు తీశారని ఓ లెక్క ఉంది. అప్పట్లో ఇది ఓ రికార్డే. మార్కస్ బాట్లే ఛాయాగ్రహణం, ఘంటసాల సంగీతం, గోఖలే కళాధర్ల కళా దర్శకత్వం సినిమాకు నిండుతనాన్ని తెచ్చాయి. కష్టపడి పట్టుదలతో సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవాలని ప్రయత్నించిన ఎన్టీఆర్ అనతి కాలంలోనే తన లక్ష్యాన్ని చేరుకున్నారు. అప్పుడే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఎన్టీ రామారావు 'పాతాళ భైరవి' చిత్రంలో నటించటం ఆయన సినీ భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడిందనటంలో సందేహం లేదు.
ఇలా పాతాళ భైరవి సినిమా ఎంతో మందికి కలిసొచ్చింది. జీవితాలను మార్చేసింది. ఎన్టీఆర్ ఇమేజ్ పెరిగి స్టార్ అయ్యారు. నేపాళ మాంత్రికుడి పాత్ర అనన్య సామాన్యంగా పోషించి ఎస్వీఆర్ తీరికలేని నటుడయ్యారు. ఒక పాటలో నృత్యంలో కనిపించిన సావిత్రి ఆ తరువాతి అవకాశాలతో మహానటిగా తారాపథానికి ఎగిశారు. విజయ సంస్థ సుస్థిరమైపోయింది. కెవి రెడ్డి స్టార్ డైరెక్టర్ అయిపోయారు. మంచి చిత్రాలకు చిరునామాగా నిలిచి తెలుగు సినిమా పురోభివృద్ధికి దోహదం చేసిన అక్కినేని సొంత సంస్థ అన్నపూర్ణ ప్రారంభ చిత్రమైన దొంగరాముడుకు కెవి రెడ్డే దర్శకుడయ్యారు. అలాగే విజయ సంస్థ శాఖోపశాఖలైంది. వాహిని స్టూడియోస్ కాస్త విజయ వాహిని స్టూడియోస్ గా విస్తరించింది. సౌత్ ఈస్ట్ ఏషియాలోకెల్లా అతిపెద్ద ఫిల్మ్ స్టూడియోగా అవతరించింది. దీని వెనుక పాతాళ భైరవి మొదలు వరుస హిట్లతో నిర్మాతలకొచ్చిన ధనం, ధైర్యం ఉన్నాయి. అంతేకాదు శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం వంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్ సినిమాలను తెలుగు ప్రేక్షకులను అందించిన దర్శకుడు కళా తపస్వి కె. విశ్వనాథ్. ఆడియోగ్రాఫర్గా కెరీర్ మొదలుపెట్టారని తెలిసిందే. అయినా తన రూటు మార్చుకొని మొదటిసారిగా పాతాళ భైరవి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా తన ప్రయాణం మొదలుపెట్టారు. ఇలా పాతాళ భైరవి తర్వాత విజయ సంస్థ ఎన్టీఆర్తో ఎన్నో హిట్స్ తీసింది. 10 ఏళ్లకు జగదేక వీరుని కథ తీసినప్పుడు ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక యుద్ధం కూడా చేయలేదేమిటని నిర్మాత చక్రపాణిని అడిగారు. అందుకైనా పాతాళ భైరవి అప్పుడంటే ఎన్టీఆర్ సాహసాల గురించి తెలీదు కాబట్టి అవే 6 రీళ్లు చూపించాం. ఇప్పుడు ఎన్టీఆర్ ఇమేజ్ పెరిగింది. ఎన్టీఆర్ని చూపిస్తే చాలు జగదేక వీరుడని అర్థం చేసుకుంటారు. మళ్ళీ యుద్ధాలు తీయక్కర్లేదు, మాకు 6 రీళ్లు మిగిలాయి అని చమత్కరించారు. అది పాతాళ భైరవి. ఈ ఒక్క సినిమాతో తర్వాత 10 ఏళ్లలో ఎన్టీఆర్కు ఇమేజ్ స్థిరపడిపోయింది.